యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. మాస్టర్ పి అనిల్ కుమార్ గారు, వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా, చెవిటి మూగాత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుదేరు. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థిస్తున్నా, ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుదేరు. హీలిందని I release the power of the Lord. నీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి చెవుడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్ 10th చదివి చేస్తున్నావా? వాణి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. దేవా నీ బిడ్డతో చేసిన కార్యములకే వందనాలు. నీ బిడ్డను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి పెడుతున్నాను ప్రభు. ఆమేన్ 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 ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి ఇతనికి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేసినాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మీకు ఈరోజు ప్రార్థన ఏ విధంగా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. మనం దేవుని వైపు ఎలా నడుచుకోవాలో, ఎవరి గురించి మనం ప్రాకులాడాలనేది, మనం దేవునికి ఎదుటి వాళ్ళ కోసం మనం ఎంతైతే ప్రయత్నం చేస్తామో దేవుడు మన పట్ల అంత కార్యాలు చేస్తాడని నాకు చాలా ఈరోజు బాగా తెలుసుకోగలిగాను. దాని ప్రకారంగా నడుచుకోవాలని కూడా ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామమున వందనాలు. ఈ దినమున ఆదివారం జరిగిన అభిషేక ఆరాధన ప్రార్థనలో నేను పాల్గొనడం జరిగింది. ఇవాళ దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నేను ఇంటి దగ్గర నుంచే వచ్చే ముందే నేను ప్రార్థించుకొని వచ్చాను. దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడాలి, నాకు దేవుని ఆదరణ లభించాలని. అలా అనుకొని నేను నా హృదయంలో వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. నేను ఏ విధంగా చేయాలి, ముందుగా దేవుని కార్యాన్ని పొందుకోవాలంటే మనం చేయాల్సినవి ఏంటివి? ఒకటి ప్రయత్నము, రెండవది నిరీక్షణ. ఈ రెండు కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని కోసం మనం ఎదురు చూసినప్పుడు
దేవుని కన్ను మన మీద పడుతుంది, దేవుని దృష్టి మన మీద ఉంటుందని ఈరోజు పాస్టర్ గారు మాతో మాట్లాడారు. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు అభిషేక ఆరాధనకు వచ్చారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది దేవుడి సన్నిధిలో గడపడం. ఇక్కడ ఆయన దేవుడి సన్నిధి ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఈరోజు జరిగిన ఆరాధనలో మీకు ఏ విధంగా అనిపించింది? నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను గుంటూరు నుంచి వచ్చాను. అయితే నేను అనుకున్నాను దేవుడు నాతో మాట్లాడాలనుకున్నాను. దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆరాధన చాలా భయంకరంగా జరుగుతుంది. అందరూ తప్పగా రావాలని అనుకుంటున్నాను. వందనాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారా? నుంచి వచ్చాము. ఇవాళ ఆరాధన చాలా బాగుంది, చాలా సంతోషకరంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు అనుకోలేదు జరిగేదని. అంత ఆస్తగా అంతగా బాగా జరిగింది. చాలా నాకు నచ్చింది. రండి, మీ సమస్య ఏదైనా పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు. మేము ప్రభుకు తిరుగుబాటు చేసే స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరినైనా సేవించండి, కానీ నేను నా ఇంటి వారు నా దేవుణ్ణే సేవిస్తామని యెహోషువ పలికిన మాట అందరూ దాన్ని పట్టుకొని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నామని ఆ ఇంటికే దాన్ని రౌండ్ చేసుకున్నారు. ప్రభుకు అది ఇష్టము కాదు. ఆయన ఆ మాట అనబట్టి అనేకులు యెహోషువ వైపు దేవుని వైపు తిరిగారు. అందుకు ఆయన ఆ మాట పలికాడు. మరి నువ్వు పలికినప్పుడు ఎంతమంది నీ వైపు తిరుగుతున్నారు? దేవుడి వైపు తిరుగుతున్నారు. ఎంతమంది ప్రభు వైపు తిరుగుతున్నారు? నువ్వు ఆ మాట పలికిన తర్వాత నీ ఇల్లు, నీ ఇంట్లో వారు, నీ బంధువులు, నీ స్నేహితులు ప్రభు వైపు వచ్చారా? లేదే. మరి అటువంటిప్పుడు ఆ మాట పలకటం వ్యర్థము కదా. నేను నా ఇంటి వారు కాదు, అందరూ రక్షించబడాలి. నేను నమ్ముకున్న దేవుడిని అందరూ నమ్ముకోవాలా. నేను పోతున్నా మంచి మార్గం పోతున్నాను, ఆ మార్గంలో అందరూ పోవాలా. నేను ఒక్కడిని పరలోకానికి పోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచన నీ హృదయంలో రావాలా. ఎప్పుడొచ్చిందో తెలుసా? నీ హృదయంలో యేసయ్య సింహాసనం వేసుకొని ఉంటే వచ్చింది. నీ హృదయంలో యేసయ్య తన సింహాసనాన్ని వేసుకొని ఉంటే అప్పుడు ఆ ఆలోచనలు నీకు మొదలవుతాయి. యేసయ్య సింహాసనము ఉన్నప్పుడు ఆయన సింహాసనం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో నీవు మహారాజుగా ఆలోచిస్తావు. మహారాజు అంటే ఎవరు? మన తండ్రి. ఆయన ఎట్లా ఆలోచిస్తాడు? అంతటా అందరూ మారు మనసు పొంది నా దగ్గరికి రావాలని ప్రభు ఆలోచిస్తాడు. అదే దేవుడు నీ హృదయంలో ఉంటే అదే ఆలోచన చేసి ఉంటాడు. దేవుడికి మహిమ కలుగునగాక. అందుకే నీ ఇంటి వారు ఏమైపోతున్నారు? నీ కుటుంబం ఏమైపోతుంది? నీ బంధువులు ఏమైపోతున్నారు? నువ్వు కన్నా బిడ్డలు ఏమైపోతున్నారు? వారేమో నరక యాతన కోపం అనిపిస్తూ పాపంలోనికి శాపంలోనికి వెళ్ళిపోతుంటే నాకెందుకు లేని ప్రభువుని నమ్ముకున్నట్టే పరలోకం పోవు. ముందు నువ్వు పోవు, వాళ్ళ తర్వాత సంగతి. ముందు నువ్వు పరలోకానికి పోవు. అందుకే మనం పరలోకానికి పోవాలంటే వారిని కూడా సిద్ధపరచుకోవాలా. మనతో పాటు వాళ్ళు కూడా మన తండ్రి సన్నిధిలో ఉండాలా. మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటే ఎంత సంతోషం. మన కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉంటే సంతోషమా కాదా? ఆ సంతోషం ఉండాలంటే దానికోసం ప్రయాసపడాలా. సంతోషం అనుభవించడానికి కష్టపడాలి. గుర్తుపెట్టుకోవాలా. మన ఈ లోకంలో సంతోషంగా సుఖంగా బతకాలంటే కష్టపడకుండా వస్తాయా అమ్మా? ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు కష్టపడకుండా ఇల్లు వచ్చిద్దా? దానికోసం ఎంత ప్రయాసపడతాం, దానికోసం ఎంత కష్టపడతాం, దాని కొరకు ఎంత శ్రమ అనుభవిస్తాం, దాని కొరకు ఎన్ని నిందలు పడతాం, దాని కొరకు ఎన్ని అవమానాలు, అడగని వారిని అడుగుతాం. ఎంత హీనమైన మాటలన్నాడు తీసుకొచ్చుకు ముందు దాన్ని కట్టుకొని ప్రశాంతంగా ఉండటం కోసం ప్రయాసపడుతూ ఉంటాం. ఒక మట్టి సంబంధమైన వాటి కోసం ఎంత ప్రయాసపడితే నా సంతోషం నీకు వస్తుంది. మరి పరస మహోన్నతమైన ఆ స్థలము నివసించు ఆ దేవునితో నువ్వు ఉండడానికి కష్టపడకుండా ఊరకు వచ్చేసిద్దా?
ప్రభు దగ్గరికి ఎవరు తీసుకురాకుండా, దేవుని ఆత్మను పొందకుండా, ప్రభు మహిమను అనుభవించకుండా, దేవుని యొక్క కృపను అనుభవించకుండా నువ్వు ఏ విధముగా ప్రభు సన్నిధిలో నిలబడతావు? రేపు దేవుడు నిన్ను అడిగితే ఏ సమాధానం చెప్తావు? నీవు పరలోకంలో కనపడవు, పరలోకంలో కనపడవు, పరలోకంలో కనపడవు. నేను నిన్న ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుని పడుకున్నాను. తెల్లవారుజామున దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తున్నాడు. అందరూ వినండి శ్రద్ధగా సంగమా. మన సంఘానికి ఆ దర్శనం దేవుడు పంపించాడు. పరలోకము దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ అందరూ నిలిచి ఉన్నాం. ఒక ద్వారం, పరలోకపు ద్వారం దగ్గర దేవుడు నన్ను అక్కడ నిలబెట్టాడు. ఆయన ఆ ద్వారం దగ్గర ఉన్నాడు. ఆ ద్వారము గేటు, ఆ యొక్క ప్రహరీ గోడ ఎంత ఉందంటే చాలా పెద్దగా ఉంది. ఊహించినంత హైట్లో ఉన్నది. ఇంకా చెప్పాలంటే అది ఎట్లా ఉందంటే అది ఆయన చేతి పని ఉన్నది. మనుషుని దేవుడు చేత్తో చేసినట్టుగా పరలోకాన్ని కూడా ఆయన చేత్తో తయారు చేశాడు. అది ఎట్లా ఉందంటే ఈ చివరి నుంచి ఇట్లాగా పోయి ఇట్లాగా పెద్దగా ఉంది. దానికి అన్ని గీతలు ఇట్లా చేత్తో తీసినట్టుగానే ఆ చక్కని డిజైన్ కలిగిందిగా ఉన్నది. దాంట్లో ఒక చిన్న తలుపు ఉన్నది. ఆ తలుపు మధ్య ప్రభు నిలబడి ఉన్నాడు. ఆ పై గోడ, ఆ చుట్టూ ఉన్న అది చాలా ఎంతో హైట్లో ప్రకాశంగా వెలుగుతూ ఉంది. చాలా హైట్. ఆ గేటు దగ్గరికి వెళ్తే, ఆ తలుపు దగ్గర నిలబడ్డ ఆ తండ్రి ఆ తలుపు చూస్తే తలుపు కూడా చాలా పెద్దగా ఉన్నది. దాని ముందు ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడి ఉన్న తర్వాత ఆయన ముందు మెట్లు ఉన్నాయి. చాలా పొడుగు ఉన్నాయి మెట్లు. చిన్న చిన్న మెట్లు చాలా దూరం దాకున్నాయి. ఆ మెట్లు ఎట్లా ఉన్నాయంటే ఆయన నిలబడిన ప్లేస్ నుండి ఇట్లాగా మెట్లు ఇట్లా వరుసగా చాలా దూరం ఉన్నాయి. ఆ మెట్ల చివరన నేను నిలబడి ఉన్నాను. ఆ మెట్ల చివర నేను నిలబడి ఉన్నా. అక్కడ మన సంఘం కూడా అక్కడ నిలబడి ఉన్నారు. చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. కానీ ప్రభు ఒక మాట చెప్తున్నాడు. అదేందో తెలుసా? మీరందరూ ఇక్కడికి వచ్చారు, కానీ నా మాట మీరు వినలేదంటున్నాడు. మీరందరూ ఇక్కడికి వచ్చారు, నా మాట వినలేదు. అక్కడి నుంచి ఎవరయ్యా నీ మాట వినలేదంటే అప్పుడు చెప్పారు, ఎవరికి వందని గొప్ప వర్తమానాలు నేను నా కుమారుడికి ఇచ్చి పంపించి మీకు తెలియచేస్తే దాని ప్రకారం ఒక్కరు కూడా పాటించలేదు, దాని ప్రకారం ఎవరు నడుచుకోలేదు, దాని మనసులో కూడా పెట్టుకోలేదు, విని వదిలివేశారు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి పొండి అని చాలామంది నెట్టేశాడు దేవుడు. అందరూ అంటారు, అయ్యా ఏదో పొరపాటు చేశామయ్యా అనంటే, లేదు, ఈ వర్తమానాలు నా కుమారుడు చెప్పి నీకు కావు, గూఢమైన సంగతులు, గొప్ప గొప్ప వారికి చెప్పవలసిన వర్తమానాలు, రహస్య సంబంధమైన పరసంబంధమైనవి అనేకం మీకు తెలియచేస్తే దాన్ని వినకుండా చెవిని పెట్టి పక్కన పడేశారు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళుడి అని ఆయన స్వరం వినపడతాం చూశాను. దాంట్లో మన సంఘంలో చాలామంది వెళ్ళిపోయినారు. ఎవరో కొంతమంది మాత్రమే అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళ ఫేస్ తెలుసుకున్నారు, చూశాను, కానీ చెప్పను. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట దేవుడు ఆ విధంగా దర్శనము చూపగా ఆశ్చర్యత లేచారు. లేచి మరలా టీ తాగి మరలా పడుకున్నా. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని మళ్ళా అమ్మ నాకు తెలియకుండా వచ్చేసి కాళ్ళు ఒత్తుతూ ఉంది. కాళ్ళు ఒత్తుతుండగా మళ్ళీ అదే దర్శనం వస్తుంది. అదే దర్శనం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఆ దర్శనాన్ని ఎట్లా వివరిస్తున్నానంటే, నేను ఇంగ్లీష్లో వివరిస్తున్నా. దేవునికి మహిమ, నాకు ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్లో వివరిస్తున్నా దర్శనాన్ని. నేను పడుకొని ఇట్లా అంటున్నా. అమ్మకి ఏంది నానెట్ట అనుకుంటుందంట. నేను ఇంగ్లీష్లో దీనికి మీకు చెప్పండి అని దేవుడు ఆ వర్తమానం నాకు క్లియర్గా వివరంగా ఆ దర్శనాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక చూసుకొని ఇంగ్లీష్లోని తండ్రి ఇట్లాగా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మరలని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసుకున్న తర్వాత వెంటనే ఏమైందయ్యా అంది. వెంటనే లేచా, దేవుడు ఇట్లా చూపించాడు, చెప్పు ఏం జరిగింది రాయమంది. వెంటనే బుక్ ఇచ్చింది. ఇవ్వగానే నిద్రలోనే
ఇంకా కళ్ళు కూడా తెరలేదు, ఇంకా పెన్ని చేసింది. నాన్న కూడా ఎట్లాగ మిస్ చేశాడు, నీకు దేవుడు కృప చూపించాడు, దీన్ని త్వరగా రాయమనగానే వెంటనే ఆ ఆకారము తండ్రి నిలబడింది, మనుషులు నిలబడింది, దేవుడు మాట్లాడుతుంది, మొత్తము రాశాను. నేను చెప్తుండగా అమ్మ కూడా దాన్ని రాసింది. దేవుడు స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇది 6వ తారీఖున 5వ తారీఖున ఉదయకాలమున చూసిన దర్శనం. ఇది ఆశామాష బోధలు కావివి. విని వదిలివేసిపోతే పరలోకంలో నువ్వు కనపడవు. దేవుడు సంఘానికి మరలా తెలియజేస్తున్నాడు, వింటే నువ్వు పరలోకంలో ఉంటావు, లేకపోతే అంతే. విని వదిలివేయొద్దురా. మాకు తెలుసులే, మాకు తెలుసు అన్న ఆలోచన చంపివేయండి. నాకు తెలియదు, నా తండ్రి నాకు నేర్పిస్తున్నాడని దాని ప్రకారం నడవటం నేర్చుకోండి. ఆయన చెప్పిన తర్వాత ఒక్కసారి దర్శనం వస్తే అది నమ్మడానికి అవకాశం ఉండదు. కానీ మరలా రెండవసారి కూడా దాన్ని అదే దేవుడు మరలా తెలియపరిచాడు. చాలా అద్భుతం, నాకు చాలా సంతోషం. ఆ రోజు నుంచి నాకు ఆకలి కూడా తగ్గిపోయింది. దేవుడు స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అసలు ఆనందనుడయ్య అంటే ఇంతకంటే కుదిట్లా, ఆకలిట్లా. ఆ చూసిన మహిమను చూసిన తర్వాత ఆయన వస్త్రం ఉందిరా, ఆయన ముఖము ఎంత ప్రకాశమానంగా ఉందో చెప్పలేం. కానీ ఆయన యొక్క వస్త్రం ఉంది, తల్లతలా మెరుస్తుంది. అది ఎట్లా ఉందంటే కిందకు అంచులు మట్టుకు జారి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన వస్త్రం అంచులు మట్టుకు జారి ఉంది. ఆ చివరి అంచు వరకు కూడా తెల్లగా ప్రకాశం వెలుగుతుంది. ఆయన అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. చివరి మెట్టు దగ్గర నేనున్నాను, ఆ చివరి మెట్టు పక్కన మీరున్నారు. ఇంకా మెట్టు ఎక్కలేదు, మెట్టు దగ్గరే ఉన్నా నేను. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నన్ను పక్కకు పెట్టేసి మిమ్మల్ని ఆడ పెట్టేసి మీతో దేవుడు మాట్లాడాడు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. కనుక సంగమా, దయచేసి ఈ యొక్క ఆరాధన పిచ్చి పిచ్చి ఆరాధన అనుకోవద్దు. ఏదో చెప్తున్నాడు వాక్యాలు నా గురించో నీ గురించో అని మీరు పొరపాటుగా అనుకోవద్దు. ఈ వర్తమానాలు ఏ సంఘంలో కూడా వినబడవు, ఎవరికి కూడా తెలియపరచబడవు. ఎందుకంటే మీరు కోరుకున్నారు కాబట్టి దేవుడు తన మహిమను ఇక్కడ పంపించి ఆయనే తను మాట్లాడి మనకు గూఢమైన సంగతులు, మర్మాలతో కూడిన సంగతులు ఎక్కడ ఎప్పుడు వినని వర్తమానములు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. నేను కాదు చెప్పేది, ఆయనే చెప్పాడు. నేనే నా కుమారుడు ద్వారా తెలియచేస్తున్నా అని చెప్పాడు ఆయన. ఆయనను మీరు దాన్ని వినలేదు, విన్నట్టుగా నటించి త్రోసివేశారు. కనుక మీరు ఇక్కడికి వద్దు, మీరు వెళ్ళిపోండి అని దేవుడు నెట్టివేస్తున్నాడు. జాగ్రత్త, ఆయన ఉన్నతమైన స్థలములో నివసించు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఉన్నతమైన స్థలముల్లో నివసించు దేవుడు ఆయన తన కుమారుని పంపించి ఇక్కడ తన కార్యాలు చేస్తున్నాడు. ఆయన తన మహిమను కురిపిస్తున్నాడు. ఆయన తన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. ఇంత ప్రయాస అయినప్పటికీ ఎందుకు ఇప్పుడు పంపుతున్నాడు దేవుడు? దీనికోసమే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. విని రక్షించబడితే మేలు, లేకపోతే నువ్వు కనపడవు. ఆ నుంచి పరలోకం నుంచి తోయబడితే ఎడబడతావు నువ్వు. ఇంకా రెండో ప్లేస్ ఏంటది? నరకమే, వేరే ప్లేస్ లేదు. ఇక రెండో ప్లేస్ అక్కడ తోయబడితే నువ్వు పోయేది ఇక నరకంలోనే. నువ్వు అనుకోవచ్చు, నేను ఇన్నాళ్ళు ఆత్మీయంగా ఎదిగాను కదా, పరిశుద్ధాత్మతో నింపడ్డాను కదా, పరిశుద్ధాత్మలో నేను ఆనందించాను కదా అంటే, మరి ఆయన నిన్ను తీసివేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను పాటించలా, ఆయన మాట వినలేదు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకన్నాడు ఆజ్ఞలు పాటించుకుంటే ఆయన మాట వినుట శ్రేష్టం. ఆజ్ఞలు పాటించుట కంటే దేవుని మాట వినుట నరునికి శ్రేష్టం. దేవుని మాటలు వినడానికి మనసు రాదు. వాక్యం విడి చెప్తే ఎక్కడో తలంపులు, వాక్యం ఇక్కడ మాట్లాడితే ఏదేదో చేస్తూ ఉంటారు. వాక్యం ఇట్లా మాట్లాడుతూ ఏదేదో చెయ్యండి, అది మీకే చేటు, మీరు పరలోకంలో ఓడిపోతారంతే. ఎందుకంటే తండ్రి యొద్ద నుండి వచ్చుచున్న ఏ మాట కూడా తీసివేయటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగునగాక. తీసివేయడానికి వీల్లేదవి, అవి తీసివేయనివి, అవి నిత్యము ఉండేవి. సంఘానికి దేవుడు ముందుగా తెలియచేస్తాడు. సిద్ధపాటు చేస్తున్న సంఘానికి దేవునికి మహిమ కలుగునగాక. అనేక పర్యాయములు చెప్పాను. మీరు పొయ్యిలో నుంచి ఎక్కడ పడ్డారు?
కొలిమిలో పడ్డారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడిచ్చి? పొయ్యిలో నుంచి కొలిమిలో పడ్డారు. కొలిమిని తెచ్చుకుని నెత్తిని పెట్టుకున్నారు. అనగా అర్థం ఏంటి? స్వచ్ఛత కావాలా, పరిశుద్ధత కావాలా, పరిశుద్ధమైన సంఘము కావాలా, పరిశుద్ధంగా ఎదగాల అని కోరుకున్నారు. దేవుడు అటువంటి వ్యక్తినే పంపించాడు. తన బిడ్డను తన చిత్తము జరిగిస్తున్నాడు. కానీ ఆ చిత్తానికి అడ్డుబండలుగా తయారవుతున్నాం. జాగ్రత్త. తండ్రి మాటకు వినండి. ఆయన ఆత్మతో నింపుకోండి. నీ హృదయంలో ప్రభుకి స్థానం ఇవ్వండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు పోతామో, ఎప్పుడు ఉంటామో తెలీదు. కానీ పరలోకంలో ఉండేది మాత్రం సత్యం. ఆ మహోన్నతుడమైన స్థలముల్లో నివసించు దేవుడు, ఆయనతో ఉండడం సత్యం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు త్రోయబడే స్థితిలో ఉండొద్దు. త్రోయబడే స్థితిలో ఉండొద్దు. చేర్చుకునే స్థితిలో ఉండండి. తండ్రి మాటలకు విలువివ్వండి. ఆయన మాటలకు లోబడండి. ఆయన మీకు చెప్పింది చెయ్యండి. తండ్రి ఏదైతే చెప్తాడో అది చేయటమే మనకు కర్తవ్యం. లేకపోతే నిత్య నరకమే ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే వాక్యమే వినేటప్పుడు, చదివేటప్పుడు, వాక్యం బోధించేటప్పుడు దాన్ని విని మనసులో పెట్టుకొని మరలా దాన్ని ధ్యానం చేసుకొని ఈ ప్రకారం నేను బ్రతుకుతున్నా లేదా అని చూసుకోగాని ఇద్దీసేయి, అద్దీసేయి, అద్దెలుసు, ఇద్దెలుసు అన్నావంటే నువ్వు అక్కడ కనపడవు. నువ్వు పరలోకంలో ఎట్టి పరిస్థితుల్లో కనపడవు ప్రియా దేవుని బిడ్డ. అందుకే జాగ్రత్త. ఈ బ్రతుకు, ఈ ప్రయాస, ఈ కష్టం, ఈ పరిశుద్ధత, ఈ ఆరాధన, ఈ భక్తి, ఇదంతా దేనికోసమో తెలుసా? ఆచారం కోసమో, కుటుంబ కార్యాలు జరిగించుకోవడం కోసమో, సమస్యల నుండి బయట గట్టెక్కడం కోసమో కాదు, పరలోకముకి పోవటం కోసం. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు పరలోకం పోవాలా, నువ్వు పరలోకం నివసించాలా, ఆయన పాదాలు పట్టుకోవాలా. ఒక్క మెట్టు కూడా ఎక్కలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుని స్తుతి కలుగునగాక. ఒక్క మెట్టు కూడా ఎక్కలా సంఘం. నువ్వు అనుకుంటున్నావు నేను పరిశుద్ధురాలుగా ఉన్నాను, నేను పరిశుద్ధ ఆత్మతో నింపుకున్నాను, నేను పరిశుద్ధులుగా బ్రతుకుతున్నా. ఒక్క మెట్టు కూడా ఎక్కలా. నేనైనా ఒక మెట్టు దగ్గరనే ఉన్నా, మీరు ఒక్క మెట్టు కూడా ఎక్కలా. ఇంకా చాలా మారాల్సింది చాలా ఉంది. ఫిల్టర్ అయ్యేటప్పుడు అర్థమైందిరా, నిజమైన ఫిల్టర్ పెట్టినప్పుడు. ఇప్పుడు దేవుడు సంఘానికి ఫిల్టర్లు పెట్టాడు. ఎందుకంటే సమయం అయిపోయింది. త్వరగా తన కార్యాలు చేసుకుందామని, ముగిద్దామని దేవుడు ఆరాటపడుతున్నాడు. అందుకే ఆయన ద్వారం యొద్దనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. లోపలికి పిలవలేదు, ద్వారం యొద్ద నిలబడి ఉన్నాడు ఆయన. ఆ ద్వారము చాలా పెద్దది, ఆ ఎంట్రన్స్ పెద్దది, దాని చుట్టూ ప్రాకారము బహు పెద్దది. యెరూషలేము ఏ విధముగా ఆయన ప్లాన్ అయి ఉన్నదో పరలోకం కూడా అట్లాగే ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అనుకున్నాను ఆయన ఎందుకు దేవుడు యెరూషలేముకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అనుకుంటే, ఆ కట్టడాలు, ఆ చుట్టూ గుమ్మాలు, ఆ 12 ద్వారాలు ఎందుకు పెట్టాడు దేవుడు అనుకున్నప్పుడు, ఒక ద్వారము చూసినప్పుడు నాకు అర్థమైంది ఎంత రాజరికం, ఎంత టీవీ. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అమ్మో, అది సామాన్యమైన ద్వారము కాదు. ఆకాశమంత ఉన్నది ఆ ద్వారం. అది ఆకాశమంత ఉన్నది. దాని అక్కడ మధ్యలో చిన్న గేట్ ఉంది. ఆ గేటు కూడా చాలా ఆకాశమంత హైట్ ఉంది. అంత అక్కడ తండ్రి నిలబడి ఉన్నాడు. ఆయన మహిమతో, ప్రకాశముతో తెగదగా మెరుస్తున్నాడు. ఆయన కంఠ స్వరము బహు గంభీరముగా మోగుతుంది. అది చాలా భయమైన స్వరము, బలమైన స్వరము. అంతే కూడా బంగారము, మేలి పచ్చని బంగారము, స్వచ్ఛమైన బంగారముతో ఆ గోడలను నిలబడి ఉన్నాయి. మెట్లు కూడా అట్లాగే ఉన్నాయి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రతి మెట్టు తనకు తానే తన వెలుగును ప్రకాశింపజేస్తుంది. అక్కడ ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా వెలుగు రావట్లేదు. ప్రతి మెట్టు చీకటి కనపడకుండా తనకు తానే వెలుగును ప్రకాశింపజేసుకుంటుంది. చీకటికి తావు అనేది లేకుండా ఉంది. ఆ మెట్లు వరుస చాలా దూరంగా ఉన్నాయి, చాలా దూరం. కానీ అంత దూరంలో కూడా ప్రతి మెట్టు కూడా చక్కగా కనపడుతుంది. ప్రతి మెట్టు చాలా చక్కగా, నీట్గా, క్రమముగా అమర్చబడినట్టుగా ఉంటుంది.
ఓ ఎంత అద్భుతమైన పని అసలు ఆ పనిని రాయాలంటే, దాన్ని చిత్రీకరించాలంటే ఏ పెద్ద ఆర్టిస్ట్ వల్ల కూడా కాదు. ప్రార్థనకి వెళ్ళడానికి చాలా దూరమైన కారణాన వెళ్ళలేక ఆ నిమ్మలపాలెం అనే అడవిలోనే బ్రతుకుతూ జీవిస్తున్నారు. ఒక దినాన మేము అక్కడికి వెళ్ళినప్పుడు సువార్త పాదయాత్ర చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళగా యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు అక్కడ వచ్చి, మాకు ఎంతో సంతోషం కలిగిందయ్యా, అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, మేము వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నాం, ఎవరు మా దగ్గరకు రాలేదు, మీరు వచ్చారు అని సంతోషంతో మమ్మల్ని చేర్చుకున్నారు. వారికి సువార్త అందించాం, దైవజనులు పంపించాం, అక్కడ సువార్తీకరణ జరిగిస్తున్నాం. అయితే ఈ విధంగా సువార్తీకరణ జరిగిస్తుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఒక తల్లిగారు దేవుని మందిరం నిర్మించమని స్థలం ఇచ్చినారు. ఆ మందిరం, ఆ యొక్క స్థలంలో మందిరం నిర్మించాలని ఆశపడుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఈ స్థలంలో ఈ యొక్క పోల్స్ నిలబెడుతున్నాం. మందిరం కొరకు 6 పోల్స్ను 8 పోల్స్ నిలబెట్టినాం కనుక దీని కొరకు ప్రార్థించండి. ఈ యొక్క అడవిలో నివసిస్తున్న ఈ యొక్క ప్రజలకు దేవుని సువార్త అందించలాగున, మంచి మందిరము ఇక్కడ కట్టబడలాగున, ప్రభుని ఆరాధన చేసుకునేలాగున మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా మంచి మందిరం ఇక్కడ కట్టబడి వారి ప్రభుని ఆరాధన చేసే కృప అనుగ్రహించేలాగిన ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరాలు లేవు. చాలా దూర ప్రాంతం వెళ్ళలేక వాళ్ళు ఆగిపోయి మందిరం కూడా లేకుండా నివసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు వారి యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడి గొప్ప కార్యం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, మనం అనేక గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నాం, గొప్ప మందిరాలకు వెళుతున్నాం, మంచి ఇళ్లల్లో నివసిస్తున్నాం, సుఖ సంతోషంగా బ్రతుకుతున్నాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నవారు, వారికి ఏదీ లేదు, తడికిలతో కట్టుకున్న ఇళ్లతోనూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నవారు, భయంకరమైన దోమలు కొట్టి ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ ఫీవర్తో ఎప్పుడు బాధపడుతున్న భయంకరమైన గ్రామం అది. అటువంటి గ్రామంలోనికి మేము సువార్త అందించాం కనుక అక్కడికి వెళుతున్నాం. ఆ ప్రాంతంలో దేవుని మందిరం కడుతున్నాం కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ కొన్ని అవసరతలు ఉన్నాయి. బ్రిక్స్ కావాలి ముఖ్యంగా, అదే రీతిగా సిమెంట్ కావాలా, ఇసుక కావాలా, ఐరన్ కావాలా, అదే రీతిగా రేకులు కూడా కావాలి. పనివారు కూడా అవసరమైనారు కనుక పనివారికి మంచి జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క అడవిలో కడుతున్న ఈ యొక్క మందిరానికి సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించకొలది సహకరించండి. ఎందుకంటే ప్రభు పని చేయటం ఎంతో ఆశీర్వాదం. సువార్త అందని గ్రామాలకి వెళ్ళి సువార్త అందించడం దేవుని యొక్క చిత్తమైనది. ప్రభు రాకడ సమీపించాలంటే అనేక ప్రాంతాలకు దేవుని సువార్త అందించాలి. కాబట్టి మనము దేవుని పని చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో నిర్మించబడుతున్న ఈ మందిరం కొరకు, సువార్త కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించకూడదు. ఈ యొక్క మందిరం కొరకు మీ వంతుగా సహకారము అందించి దైవాశీర్వాదాలు పొందండి. ముఖ్యంగా మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాలకు వెళుతున్న అడవి ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త అందిస్తూ దేవుని మందిరం కడుతున్నాం కనుక మా ప్రయాణంలో దేవుడు మమ్మల్ని క్షేమంగా నడిపించి ఆయన భద్రపరిచి రక్షించులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించబడినారు, ముందుకు రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ మందిరం నిర్మాణం నిమిత్తమై సహకరించి ముందుకు వస్తున్నారో నేను వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కనుక ఈ యొక్క పనిలో పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె